చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత, మీడియా వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సత్యనారాయణరావు జాదవ్ పోరాటం నుండి శిఖరాగ్రహానికి స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆగస్టు 31, 1980న హైదరాబాద్ పాతనగరంలోని ఒక నిరాడంబరమైన ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన సత్యనారాయణరావు జాదవ్ పరిస్థితులు కాదు, దృఢ సంకల్పమే ఒక వ్యక్తిని నిర్వచిస్తుందని నిరూపించాడు. 4 సోదరీమణులలో ఏకైక సోదరుడు. ఆర్థిక మరియు కుటుంబ ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అతను ఎన్నడూ వదులుకోలేదు. అగర్వాల్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు అతను తన పోరాటాలను బలంగా మార్చుకున్నాడు. తన చెల్లెలు అకాల మరణం అతన్ని తీవ్రంగా కదిలించింది. కానీ అతను ఆ బాధను శక్తిగా మరియు ప్రేరణగా మార్చాడు. స్పాట్ బాయ్ నుండి దర్శకుడిగా 1998లో 8వ తరగతిలో ఉన్నప్పుడు గోవింద చిత్రం దులైరాజాలో స్పాట్ బాయ్గా వచ్చిన చిన్న అవకాశం అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది. చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశాన్ని నేర్చుకొని అర్థం చేసుకొని పగలు మరియు రాత్రి పనిచేస్తూ అతను తన కలలను రూపొందించుకున్నాడు. మరియు నేడు అతను విజయవంతమైన రచయిత, నిర్మాత మరియు దర్శకుడిగా స్థిరపడ్డాడు. 13వ దాదాసాహెబ్ ఫాల్కే గోల్డెన్ కెమెరా అవార్డులలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందడం ఆయన సృజనాత్మక ప్రతిభ మరియు అంకిత భావానికి నిదర్శనం. మీడియా మరియు వ్యాపార నాయకత్వం. నేడు ఆయన అనేక ప్రతిష్టాత్మక సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యాభవానీ క్రియేషన్స్, SSBC ఫిల్మ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ 9 టీవీ ఛానల్, టెలివి9 చేతన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిక్ ప్లానెట్ OTT ప్లాట్ఫామ్, మార్చ్ 2026 గ్లోబల్ లాంచ్. చేతన ఫుడ్ ప్రొడక్ట్స్ మార్చ్ 2026లో OTT ప్లాట్ఫామ్ యొక్క ప్రపంచవ్యాప్త ప్రారంభం అంతర్జాతీయ వేదికపై భారతీయ కంటెంట్కు కొత్త గుర్తింపునివ్వడంలో చారిత్రాత్మక ప్రారంభం అవుతుంది. గ్రాండ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాజెక్ట్, माझा बदल विचार कराना, आहूका షేగా విశారాజా మరియు ప్రధాన సామాజిక వినోద ఇతివృత్తాలపై ఆధారపడిన అనేక ఇతర చిత్రాలు బహుళ భాషలలో నిర్మాణానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. జాతి నిర్మాణ దార్శనికత అతని కళ కేవలం సినిమా గురించి కాదు, 100% స్వదేశీ సెర్చ్ ఇంజన్, యువతకు భారీ ఉపాధి, డిజిటల్ మరియు ఆర్థికంగా స్వావలంబన కలిగిన భారతదేశం అతని ఉద్వేగభరితమైన సందేశం. రండి, భారతదేశం ప్రపంచంపై మీ ముద్ర వేయండి. మాతోశ్రీ జన్ చేతన ఫౌండేషన్ ద్వారా అతను సామాజిక సేవలో కూడా నాయకుడు. వితంతువులు మరియు విడాకులు తీసుకున్న మహిళల పునర్వివాహం, ఉపాధి మరియు గౌరవప్రదమైన పునరావాసాన్ని సులభతరం చేయడానికి అతను పని కొనసాగుతోంది. సత్యనారాయణరావు జాదవ్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు, దార్శనిక ఆలోచనాపరుడు, మీడియా వ్యూహకర్త మరియు సామాజిక మార్పు కోసం శక్తివంతమైన క్రుసేడర్. స్పాట్ బాయ్ నుండి మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు అతని ప్రయాణం మనకు బోధిస్తుంది. పోరాటం నిజమైన విజయ పాఠశాల మరియు అతని సందేశం స్పష్టంగా ఉంది. పెద్దగా కలలు కనండి, కష్టపడి పనిచేయండి మరియు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని స్థాపించండి.